సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అది కిడ్నాప్ కాదని కేవలం పిల్లలు అల్లిన కట్టు కథగా విద్యార్థులు ఒప్పుకున్నారు. వివరాల్లోకి వెళితే పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న రాకేష్, సిద్ధు ఇద్దరు విద్యార్థులు కారులో వచ్చి తమనెవరో కిడ్నాప్ చేశారని స్కూల్ కు దూరంగా ఉన్న పొలాల వద్ద అచేతన స్థితిలో కనిపించారు. ఇది గమనించిన గ్రామస్తులు మొదట జైరాబాద్ ఆసుపత్రికి, తర్వాత సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. లోతుగా విచారించిన ఉపాధ్యాయ బృందం, ఇతర మండల శాఖ అధికారులు చివరకు పిల్లలను ఎవరు కిడ్నాప్ చేయలేదని, అది పిల్లలు ఆడిన కట్టు కాదని అన్నారు. అయితే వన్ టైం ఫ్రెండ్షిప్ చేస్తా అని చెప్పి తోలుకోవాలి సార్. తోలితే నేను రాను అని చెప్పి తోలుకోవాలి సార్. మరి నాటకాలు ఎందుకు ఆడినారు? కిడ్నాప్ చేశారు. కారు కిడ్నాప్ ఉందా? అంతా అబద్ధమే కదా బేట? అబద్ధం చెప్పింది సార్ కదా, అబద్ధమే కదా, ఎవరు రాలే కదా, ఎవరు రాలే కదా, ఇది వాస్తవమే కదా. మరి ఎందుకు అబద్ధం ఆడాలి మీరు? ఫ్రెండ్షిప్ చేయాలి అని చెప్పింది సార్. ఆయన ఫ్రెండ్షిప్ నీకు ఏమో అవసరము? సార్ ఎవరు తీసుకోండి సార్, నాకు ఫ్రెండ్షిప్ నీకెవరు భయపడకు, చెప్పు, నీకేం కాదు, భయపడాల్సిన పని లేదు. జరిగింది చెప్పు. ఆ అంకుల్ చూసి నీకు సీట్ ఇచ్చినాం, మంచిగా చదువుకోవాలని. ఆయన చాలా ఓల్డ్ పేరెంట్, 4 పిల్లలు చదువుకోవాలట. కరెక్టా కదా? మంచిగా చదువుకోవాలనే కదా మంచిగా ఇచ్చింది. మంచిగా ఎన్నో మార్కులు వస్తే తీసి ఇచ్చినాం మంచిగా. దాన్ని నిలబెట్టాలా లేదా? ఇట్లా అబద్ధాలు ఆడి స్కూల్ ఏమి ఎంత ఖరాబ్ అయింది తెలుసా? సార్ అందరు డ్యూటీలు వాళ్ళు చేసుకుని ఎంపీడీఓ సార్ అందరూ ఎలక్షన్ డ్యూటీ మొత్తం తిరిగేటోళ్ళు అంతా బదనామై ఇక్కడ వచ్చి కూర్చున్నాము. ఇప్పుడు కూడా నిజం చెప్తారు, ఇప్పుడు కరెక్ట్గా చెప్పినాం. ఆయన సోపాతి పట్టినకి ఆ పొలానికి అంత దూరం పోవాల్సి వచ్చింది ఎందుకు? వాళ్ళ షర్ట్ అంతా దుమ్ము ఉంది ఎందుకు? వాళ్ళు ఊరోళ్ళు తీసుకొచ్చినప్పుడు ఏం చేసిండాడు అంత దుమ్ము కానీ? వాడు కింద పడ్డాడు సార్, నేను ఏం చేయలేదు సార్. ఏమి ఎక్కి కింద పడ్డాడు? ఏ చెట్టు ఎక్కిండు? వాడు కొంచెం చింత చెట్టు ఉంటుంది కదా సార్, దాన్ని కొంచెం పైన ఎక్కి అడికి దుంకింది సార్. అదే నాకు కొట్టిరు అని చెప్పింది సార్. మరి దానికి నువ్వు ఎందుకు సపోర్ట్ చేసినావు? నాతో ఉండా అన్నాడు సార్. ఎవరు ఉండాలి సార్ నా చోకు తీయడం? నేను ఉండమంటే కూడా ఎవరు వద్దంటారు. ఇప్పుడు ఏం చేయాలి మరి? నిన్ను మేము ఇట్లా అబద్ధాలు ఆడే పిల్లలు మేము స్కూల్లో ఉంచుకోవచ్చా? స్కూల్లో జరిగిందాన్ని జరిగినట్టు ఎట్లా చెప్తావురా? ఇంత చిన్న కిడ్నాప్ అని, డ్రామా అని, ఇంత నాటకాలు సినిమాలు చూసినావు కదా, ఇవన్నీ సినిమాలలో చూసి ఇది చేసిరు కదా. మొత్తం స్టాఫ్, స్కూలు మొత్తం బదనాం, మండల్ బదనాం. మినిస్టర్ దాకా పోయింది, సీఎం ప్రోగ్రామ్ ఉంది. అందరు పోలీసు వాళ్ళు అలా పనులు ఊరుకొని వచ్చారు. నిన్న ఊర్లో ఎలక్షన్లు అవుతున్నాయి. ఇట్లా డ్రామాలు ఆడితే ఎట్లుంటుంది? ఊర్లో పోటీ చేస్తున్నారు, తీసుకుపోయి అలా పొలంలో పడేసినాను. నువ్వు కాదురా, నువ్వు వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ ఈ స్టోరీ చెప్తారా మీరు? ఈ స్టోరీ చెప్పాలని ఎవరు చెప్పారు? వాడే చెప్పిండా? వాడే చెప్పింది సార్. ఏమని? ఇట్లా చెప్దాం రా అని చెప్పింది. ఎట్లా చెప్దామని? ఇప్పుడు అంతా కడుపు నొప్పి అని ఎందుకు యాక్షన్ చేసినావు? యాక్షన్ చాలా క్లియర్గా నచ్చింది సార్. ఎందుకు ఏం తిన్నావు నువ్వు? పెట్టబోయి సార్ ఏం చెప్దామన్నారా? ఏ విధంగా చెప్పమని చెప్పి నీకు? ముందు వాడు హాస్పిటల్ తీసుకుపోతున్నప్పుడు నువ్వు బాగానే ఉన్నావు. ఆ తర్వాత కింద పడి పొరలాడినావు ఇక్కడ మొత్తం. పొరలాడలేదు సార్. మరి ఊరోళ్ళు మొత్తం అదే చెప్పాను కదా మాకు ఫోన్లో. కింద పడి పొరలాడుతుంటే అంబులెన్స్ పంపించాను నేను. అంత యాక్షనే కదరా అట్లా చేయాలని కదా? మీరు ముందే ఇవన్నీ అనుకున్నారా? వాడు వినక మరి నువ్వు ఎందుకు యాక్షన్ చేసి మళ్ళీ హాస్పిటల్కి వచ్చావు? స్పాంటేనియస్ స్టోరీ, టీవీ సినిమాలు ఎఫెక్ట్. అరే మీ నాయనకు ఇది ఎంత అవమానం తెలుసా? ఇంకోసారి ఆయనకు ముఖం ఉంటుంది ఐడికి రావడానికి. నువ్వు చేసిన పని పడుతున్నావు, చెప్తలేడు సార్ నిజం. రాత్రి ఆ సార్ ఫోన్ చేస్తున్నాను నాకు. పిల్లల మీద మంచిగా చూస్తున్నారు మాకు. చెప్పు, నువ్వు చెప్పు. ఎందుకు అబద్ధం ఎందుకు చెప్పినావు? అంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సార్కు చెప్పాలి, సార్ ఉంటాడు కదా ఫ్రెండ్షిప్. ముందు మీ నాయన కాళ్ళు మొక్కో, తప్పు చేసినా అని చెప్పి. మీ నాయన కాళ్ళు మొక్కో, తప్పు చేసినా కాళ్ళు మొక్కో, కాళ్ళు మొక్కరా, మొక్కు, ఇచ్చిపెట్టు మొక్కని, తల్లి తర్వాత అన్ని దైవం అన్ని. అమ్మ ఎంత కష్టపడి వచ్చింది అంత దూరం నుండి ఏడ్చుకుంటా.
ఇట్లా నా చేసేది ఇంకోసారి చేస్తావా? ఆ? ఇంత అబద్ధం చెప్తావా నువ్వు? అరే ఫ్రెండ్షిప్ సార్ చెప్తే సార్ ఫ్రెండ్షిప్ ఉంటారు, ఇంకేం చేస్తారు? ఫ్రెండ్షిప్ లేకపోతే న్యాయం పడ తిరుగు. ఆ? అది ఏదైనా ఉంటే హౌస్ మాస్టర్ చెప్పాలి కదా, హౌస్ మాస్టర్ తోటి హౌస్ చెప్పాలి మాస్టర్ కదా, చెప్తే నీతోనే షేర్ చేసుకోవాలి కదా. ఇలా హౌస్ మాస్టర్ అంటే లోక పేరెంట్ తెలుసు కదా మీకు, అవునా కదా? తండ్రి తర్వాత తండ్రి. మనం చేసే పనులకు ఎంట తిప్పాలి పనులు, అన్ని పనులు చేస్తుంటారు చిన్న చిన్న రిపేర్లు, ఎంట తిరుగుతుంటే జర మెంగిల్ అవుతుంది. నాకు ఈ పనికి టీసీ ఇచ్చి పంపాలి, కేవలం ఆ పెద్ద మనిషిని గురించి అవుతుంది అంతే. నేను ఆయన ఒకరిని చూసి చేస్తున్నాం, లేకుంటే ఈ పాటికి నీ టీసీ నీ చేతిలో పెట్టి నేను బయటకు పంపించేస్తా. నీలాంటి వాళ్ళు అవసరం లేదు ఈ స్కూల్కు. ఈ స్కూల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మంచి మంచి చదివి మంచి ఆఫీసర్లు ఉన్నారు ఈ స్కూల్లో. అవసరమా నీలాంటి వాళ్ళు దొంగ కథలు చెప్పేటోళ్ళు? ఇంకోసారి ఇట్లాంటి కథలు చెప్పినామంటే ఇంత స్కూల్ అంత దూరం ఎందుకు నడుచుకుంటాం అంతటా? నేను రానప్పుడే రేగుపల్లి సార్, ఈ సీజన్ రేగుపల్లి చెప్తాను. మనకు బాత్రూమ్ సీట్ ఉన్నాయి కదరా, మొన్ననే డోర్ లేపించినాం. ఇంకోసారి పోవద్దు, అటు సైడ్ మీరు పోవాల్సిన అవసరమే లేదు. మీరు ఏం లేదు అక్కడ దిక్కు ఒక ఈ ఇంటర్వ్యూ టైంలో ఆ టైంలో 2-3 ఉండి మీరు విజిట్స్ పెట్టుకోండి. ఇవ్వడం అక్కడ బాత్రూమ్ పోయిందంటే ఇమ్మీడియట్ డైవర్ట్ చేయండి. ఇంకోసారి జీవితంలో అబద్ధం చెప్పాను అని చెప్పి మీ నాయనకు ప్రామిస్ చేయి. మాకేమొద్దు, మీ నాయనకు ప్రామిస్ చేయి. ఇంకోసారి జీవితంలో ఎప్పుడు అబద్ధం చెప్పాను, ఎంత కష్టం వచ్చినా అబద్ధం చెప్పాను. తప్పు మాట్లాడితే ఏం చేయాలి? ఎవరు నేర్పింది కూడా మాట్లాడద్దు. ఒకళ్ళు నేర్పితే నేర్స్తాం అన్ని మాట. ఇంత మదర్ ఉంటాయో దోస్తులు లేకపోతే ఓసైతే లేదా అప్పటికి ఏదో అబద్ధం ఉంది అని చెప్తుంటే రాత్రి నేను లేదు నీకు ఫ్రెండ్స్ లేదానికి అన్న వాళ్ళ దగ్గర మన వద్దన అన్న వాళ్ళు లేరా? అంతా కలిసి చేసే ఏదో ఒకటి మాట్లాడుకుని సపోర్ట్ సైలెంట్. ఫ్రెండ్షిప్ కోసం అట్లా ఏ చెప్పమంటే చేయొద్దు బెట. మీ పేరెంట్స్ సంగతి చూసుకోవాలి, వాళ్ళు శాశ్వతం, ఫ్రెండ్స్ కాదు. మీ నాయన ప్రామిస్ చేయి. ఎట్లా చెప్తావు? లేదు నీ దోస్తులు నీకు ఏం అవసరం వస్తుంది? నేను చదువుకొని తోలుచు, దోస్తులు కూడా అవసరం లేదు. నువ్వు బుక్స్ తోటి ఫ్రెండ్షిప్ చేయి, బుక్స్ తోటి ఫ్రెండ్షిప్ చేయి. లేకుంటే సార్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు, నీకు ఏ సార్ ఇష్టమో సార్ వాళ్ళతోటి మాట్లాడు. నీ ఆలోచనలన్నీ బుక్స్ మీద, స్టడీ మీద డైవర్ట్ చేయి. లేదా ఏదైనా కొత్త మంచి హాబీ అలవాటు చేసుకో. మీ నాయన ప్రామిస్ చేయి. ఇంకోసారి జీవితంలో అబద్ధం చెప్పాలని. జూట మాట్లాడద్దు, గట్టి మాట్లాడు. ఎప్పుడు ఆడవద్దు. ఒకడు ఆడమంటే కూడా ఆడవద్దు. ఒకడు ఇక్కడ మనం ఇక్కడ పోదాం అక్కడ పోదాం అంటే కూడా పోతే ఏం చేయాలి? స్కూల్ ఇమేజ్ అంతా ఖరాబ్ అయింది, పోతే ఏం చేయాలి? వీడియో మాకు ఇవ్వండి సార్ అంటే. ఇప్పుడు క్లాసులకి వెళ్ళి మ్యాక్సిమం ఎప్పటికీ బయట బయటనే తిరుగుతున్నావు అంట. తిరుగుతున్నావంట, తిరగట్లేదా? తిరుగుతున్నావంట. చెప్తాను క్లాసులు ఉంటలేదని చెప్తాను. క్లాసులలో అందరు చెప్పకూడదు. 40 మంది ఉన్నారు మీరు ఒక్క దగ్గర. 40 మందిలలో ఒక్కనికంటే కూడా కన్నబడవా? నువ్వు బయట బయటనే తిరుగుతావంట, ఒంటెలు కంటావంట, బయటికి పోతావంట. దేని గురించి పోతావు నువ్వు? నేను చదువుకోమని తొలిచి నడికి చదువుకోమని తొలిస్తే నీ ఎవరో నెంబడు అట్లా అట్లా తిరుగుతూ ఉంటే ఎట్లా ఉంటుంది? నిన్నటి సంది నిజం చెప్తాను నువ్వు.